మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 15వ వచనం వరకు దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ధ్యానించడం జరిగింది. మరి ఈ దినాన మనం మత్తయి సువార్త 16వ వచనం నుంచి మనం అనేకమైన విషయాలు మనం తెలుసుకుందాం. మరి మత్తయి సువార్తలో 15 వచనాల లోపు ఏ విషయాలు మనం ధ్యానించాం అనే విషయాల గురించి మనం ఒకసారి అలా ఒక ఓవర్వ్యూ కనుక మనం చూడగలిగినట్లయితే కనుక మరి 1వ వచనం నుంచి మత్తయి సువార్త 1వ వచనం నుంచి 15వ వచనం వరకు ఉన్న సందర్భాలలో మొదటిగా మనం అపోస్తులు అంటే అర్థం ఏంటి, అపోస్తులకి మరి శిష్యులకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి, క్రిస్టియన్స్ అలాగే అపోస్తులు వీరికి డిఫరెన్స్ ఏంటని మనం చూస్తూ దేవుని యొక్క కృపను బట్టి కాలాన్ని బట్టి దేవుని యొక్క ప్రణాళిక మారకుండా వెళ్ళే విధానం ఎలా మారుతూ వచ్చిందో కొన్ని ఉదాహరణలు మనం ప్రభు యొక్క మహాకృపను బట్టి మనం ధ్యానించడం జరిగింది. అందులో భాగంగానే 5 ముఖ్యమైనటువంటి క్వాలిటీస్ అనొచ్చు, లేదంటే మనం కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు అవ్వచ్చు, పేరు ఏదైనా కానీ అందులో ఉన్నటువంటి గుణగణాలు మనం కలిగి ఉండాలి. 5 విషయాల గురించి మనం ధ్యానించడం జరిగింది. అందులో మొట్టమొదటి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక రిఫ్లెక్షన్. యేసుక్రీస్తు వారిని రిఫ్లెక్ట్ చేయగలగాలి మన జీవితంలో. ఎలా రిఫ్లెక్ట్ చేయాలి? ప్రేమలో కానీ, క్షమించే తత్వంలో కానీ, వాక్యాన్ని ప్రకటించే విధానంలో కానీ, అనేకమైనటువంటి కోణాలలో, అనేకమైనటువంటి విధాలలో ఆయన అడుగు జాడలలో మనం వెళుతూ యేసుక్రీస్తు వారిని ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రతి కార్నర్లో కూడా రిఫ్లెక్ట్ చేసేలాగా మన జీవితాన్ని సరిదిద్దుకుంటూ కట్టుకుంటూ మనం ముందుకెళ్ళగలగాలి. ఇక పాయింట్ నెంబర్ 2 కనుక మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే రెజ్యూమ్ చేయగలగాలి. అనగా సువార్త పరిచర్య. యేసుక్రీస్తు వారు ప్రకటించినటువంటి సువార్తని ఆయన శిష్యులకి అప్పగించారు, అపోస్తులకు అప్పగించారు. వారు నెక్స్ట్ జనరేషన్స్కి మనకు అప్పగించారు. ఆ పరిచర్యను, సువార్త పరిచర్యను మనం రెజ్యూమ్ చేయగలగాలి. మూడవదిగా మనం గమనించినట్లయితే కనుక సర్వీస్. దేవుని యొక్క సేవ అంటే అది ఒక సర్వీస్ కానీ సంపాదనకి ఒక మార్గం కాదు. ఏ జాబు రాకపోతే రాలేదు కాబట్టి దేవుడు పిలుచుకున్నాడని చెప్పడం కాదు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవుని యొక్క పిలుపు నీకు వచ్చిన వెంటనే ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా, ఏమాత్రం కూడా అశ్రద్ధ చేయకుండా నాకు ఆ పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయి అని కాకుండా ప్రతి ఒక్కటి మనం వదులుకొని చేసేదే సర్వీస్. ఈ సర్వీస్లో ప్రభు మనకి ఏవైతే ఉచితంగా అనుగ్రహించారో ఆయన మనకు అనుగ్రహించిన ప్రతి ఒక్కటి కూడా మనం ఉచితంగానే మనం ఇవ్వగలగాలి. 4వది మనం చూస్తే సాక్రిఫైస్, త్యాగం చేయగలగాలి. ఇందాక నేను మాట్లాడిన పాయింట్ విధంగానే దేవుని యొక్క పరిచర్య మనం చేయవలసిన అవసరం వచ్చినప్పుడు మన సమయాన్ని త్యాగం చేయాలి, మనకున్నటువంటి ఆస్తులు త్యాగం చేయాలి, మనకున్నటువంటి పరిస్థితులను త్యాగం చేయగలగాలి, మనకున్నటువంటి ఆహారాన్ని త్యాగం చేయగలగాలి. మనకున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా దేవుని యొక్క పని చేయవలసిన అవసరత వచ్చినప్పుడు అక్కడ వాక్యానుసారంగా మనం త్యాగం చేసే తత్వం మనకు ఉండాలి. ఇంకా 5వది మనం గమనించినట్లయితే బ్లెస్సింగ్. మనం ఏ ప్రాంతానికైతే వెళ్ళామో, ఏ ప్రాంతానికైతే మనం దేవుని యొక్క మాటలు ప్రకటించడం కొరకు వెళ్ళామో, ఎవరితోనైతే మనం దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించామో, ఎవరితోనైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం ముచ్చటించామో, దేవుని యొక్క ప్రేమ యొక్క అనురాగాలు మనం తెలియజేసామో, ఆ తెలియజేసినటువంటి క్షణాలలో మనం ఒక ఆఫర్ చేయాలి వాళ్ళకి. ఏంటి? అద్భుతమైనటువంటి ఒక ఇన్విటేషన్ మనం ఇవ్వాలి. ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా యేసు యొద్దకు రండి, ఆయన మీకు విశ్రాంతిని కలగజేయను. అంటే మీరు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినట్లయితే కనుక మీకున్న భారాలు అయ్యి లోక సంబంధమైనటువంటి భారాల దగ్గరే మనం ఆపకుండా ఆత్మ సంబంధమైన ప్రతి భారాన్ని ఆయన తీస్తారు. ఆత్మ సంబంధమైన ప్రతి ఇబ్బందిని ఆయన తొలగించి మీకు విశ్రాంతిని కలగజేస్తారు. ఈ 5 విషయాల గురించి దేవుని యొక్క మహాకృపను బట్టి మనం 15 వచనాల్లో మనం జాగ్రత్తగా దేవుని యొక్క ప్రేమను బట్టి, దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, ఆయన కృపను బట్టి మనం చక్కగా ధ్యానించడం జరిగింది. మరి 16వ వచనం నుంచి మనం జాగ్రత్తగా ఈరోజు కనుక ధ్యానించినట్లయితే కనుక యేసుక్రీస్తు వారు తన శిష్యుడికి ఉండవలసినటువంటి క్వాలిటీస్ చక్కగా ఆయన తెలియజేసుకుంటూ వచ్చినటువంటి విధానం మనం జాగ్రత్తగా గమనించాం. మరి 6th క్వాలిటీ మనకు కనబడుతుంది. ఏంటి? ఎందుకంటే శ్రమలను అనుభవించటం. వాట్ ఈస్ ద 6th క్వాలిటీ అంటే టు బేర్ ద సఫరింగ్స్. అంటే యేసుక్రీస్తు వారిలో మనం బ్రతుకుతున్నప్పుడు
మనకి శ్రమలు వస్తాయి. ఆ శ్రమలను మనం అనుభవించగలగాలి. ఆ శ్రమలలో మనం ఆనందాన్ని వెతకాలి. ఆ శ్రమల యందు అతిశయపడాలి. దేవుడు మనకిచ్చే మహిమ ఎదుట, ప్రత్యక్షమాబో మహిమ ఎదుట ఈ శ్రమలు ఎన్నతగినవి కావు అని మనం ఆ శ్రమలను మనం మనస్ఫూర్తిగా ఆనందించగలగాలి. ఈ శ్రమల గురించి మాట్లాడుతూ 16వ వచనం నుంచి మనం జాగ్రత్తగా ఒక్కొక్క వచనాన్ని మనం జాగ్రత్తగా స్టడీ చేయగలిగినట్లయితే కనుక కొన్ని విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. చాలా డీటెయిల్గా మనం ధ్యానిద్దాం. 16వ వచనం నుంచి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 42వ వచనం వరకు, 16వ వచనం నుంచి 42వ వచనం వరకు మనం చూస్తే, నేను కన్వీనియంట్ కోసం మనకు అర్థమయ్యేలా తెలియచేయటం వరకు 3 సెక్షన్స్గా దీన్ని విడగొట్టడం జరిగింది. అందులో మొట్టమొదటిది ఏంటంటే శ్రమలు. అంటే యేసుక్రీస్తులో మనం బ్రతుకుతున్నప్పుడు శ్రమలు వస్తాయి అనే విషయాన్ని అప్పటి కాలంలో యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య చేయడానికి వెళ్తున్నటువంటి 12 మందికి ఆయన తెలియజేస్తున్నారు. ఎలా తెలియజేస్తున్నారు, ఆయన ఎలా ప్రారంభించారు అనే విషయాలు మనం జాగ్రత్తగా చూడగలిగినట్లయితే కనుక మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం నుంచి మనం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం నుంచి మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే కనుక, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక. ఇప్పటి వరకు ఆయన ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని చెబుతూ చాలా చక్కగా, చాలా క్లియర్గా ఒక విషయాన్ని ఆయన చెప్తున్నారు. ఏంటి? ఎందుకంటే తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు అంటే దేవుని యొక్క వాక్యాన్ని ధరించినటువంటి మనం, దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించినటువంటి మనం గైకొనే విషయంలో మన స్వభావం ఎలా ఉండాలంటే గొర్రెపిల్ల వంటి స్వభావం కలిగి ఉండాలి. దాని అర్థం ప్రతి ఒక్క దాన్ని నమ్మమని కాదు. అదే సందర్భంలో మనం గమనించినట్లయితే కనుక కంటిన్యూషన్లో చెప్తున్నారు, కనుక మీరు ఎలా ఉండాలి, గొర్రెపిల్ల వల్లే ఉండమని చెప్తున్నారు. కానీ ఆ ఉండే విధానంలో కూడా మనం ఎలా ఉండాలి అని మనం గమనించినట్లయితే 16వ వచనం మనం చూస్తే, మళ్ళీ చూద్దాం. ఇదిగో మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై ఉండండి. దాని అర్థం వాళ్ళు తోడేళ్ళు కాబట్టి మనం కూడా తోడేళ్ళలా ఉండాలి. వాళ్ళు ఒక దెబ్బ కొడితే మనం రిటర్న్ ఇంకొక దెబ్బ కొట్టాలి. వాళ్ళు మనకి ఎంత అన్యాయం చేశారు కాబట్టి మనం దానికి ఏ మాత్రం తగ్గకుండా అన్యాయం చేయాలి అనే స్వభావం కాదు మనకు ఉండాల్సింది. నిష్కపటమైన స్వభావం ఉండాలి, వివేకము కూడా ఉండాలి, సాత్వికంగా అంగీకరించే స్వభావం కూడా ఉండాలి. ఆయన నిష్కపటంగా ఉండమన్నారు కదా అని చెప్పి ప్రతి చోట ఇరుక్కుపోకూడదు. అలాగని కొన్ని చోట్ల ఇరుక్కుపోవాలని కదా దాని అర్థం. ఏ చోట ఇరుక్కుపోకూడదు, ఎక్కడ కూడా ఇరుక్కుపోకూడదు. ప్రతి పరిస్థితుల్లో కూడా పాముల వల్లే వివేకంగా ఉండాలి, కానీ పాము కాటు లాంటి కాటు వేయకూడదు. పావురము వల్లే నిష్కపటంగా ఉండాలి, కానీ కఠినాత్ములకు దొరకకూడదు. చూడండి, ట్రిక్కీగా ఒక క్రిస్టియన్ లైఫ్ ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బి ద రోల్ మోడల్ టు ది యూత్, రోల్ మోడల్ టు ది సొసైటీ, రోల్ మోడల్ టు ది వరల్డ్, రోల్ మోడల్ టు ది నెక్స్ట్ జనరేషన్స్. పాపం చేయకూడదు, పరిశుద్ధంగా ఉండాలి, పాపుల మధ్యలో ఉండాలి, పాపం చేయకూడదు, పాపులను ప్రేమించాలి, పాపాన్ని ప్రేమించకూడదు, లోకాన్ని రక్షించడం కొరకు అనేకమైన పనులు చేయాలి, లోకంలో కలవకూడదు. See how many works, how many jobs we have, how difficult it is once you think in your way. నీ కోణంలో నువ్వు ఆలోచిస్తే ఇది చాలా కష్టం. ఒక మనిషి కోణంలో మనం ఆలోచిస్తే 100కి 200% ఒక మనిషి ఇలా ఉండలేరు. చాలామంది అంటారండి, నేను కొన్ని షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు కూడా, జేసీ చర్చ్ అఫీషియల్ ఛానల్ అప్లోడ్ చేసినప్పుడు కూడా కొంతమంది, బ్రదర్ మీరు చెప్పేది చాలా అద్భుతంగా ఉన్నాయి, కానీ ఇవన్నీ గమనిస్తుంటే, ఇవన్నీ ఆలోచిస్తుంటే పరలోకానికి ఎవరు వెళ్ళరేమో అనిపిస్తుంది. ఎస్, నీ కోణంలో నువ్వు ఆలోచిస్తే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. నీ యొక్క కోణంలో నువ్వు ఆలోచిస్తే ఇది జరగదండి, 100% జరగదు. మనుష్యులకు అసాధ్యమైనవి చాలా ఉన్నాయి, కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. ధనవంతుడు పరలోక రాజ్యమునకు వెళ్ళడం అనేది
ఒంటె సూది బెజ్జంలో దూరినట్టు జరగదు. కానీ సమస్తము దేవునికి సాధ్యమే. సమస్తాన్ని సాధ్యపరచగల దేవుడి మీద ఆధారపడి మనం వెళ్తే ప్రపంచాన్ని కదిలించే సమస్యను మనం కదిలించగలం. మళ్ళీ చెప్తున్నానండి, సమస్తాన్ని చక్కబెట్టి సమస్తాన్ని చేయగల దేవుని మీద ఆధారపడి, దేవుని మీదనే ఆధారపడి మన జీవితాన్ని మనం కట్టుకుంటూ మనం ముందుకు వెళ్ళగలిగితే గనక ప్రపంచాన్నే కదిలేసే ఎంత పెద్ద సమస్య అయినా కానీ ఆ సమస్యను కదిలించే కొత్త ప్రపంచం నువ్వు ఒక్కడవే అవుతావు. ఎందుకంటే దట్స్ ద నేచర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ యేసుక్రీస్తు వారిని మనం వెంబడించామంటే ఆ స్వభావం మనలో వస్తుందండి. ఆయన మాటలు విని బాగున్నాయని చెప్పడం కాదు, ఆయన మాటలు విని వాహ్ సచ్ ఎ గ్రేట్ వర్డ్స్ అని చెప్పడం కాదు. ఆయన మాటలు వినాలి, గ్రహించాలి, అంగీకరించాలి, గై కొనాలి. అలా కనుక నీవు గై కొంటే, అందుకే చెప్పారండి ఆయన, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఇంకొక మాటలో చెప్పాలంటే చీకటి ప్రపంచానికి సరికొత్త వెలుగు ప్రపంచం మనమే. ఇప్పుడు వారం వారం చర్చికి వెళ్తే కాదు, రోజు బైబిల్ చదువుకుంటే కాదు, దేవుని యొక్క వాక్యాన్ని విని గ్రహించి అంగీకరించి గైకొని, నేను ఇంత చెప్పినటువంటి 5 స్టెప్స్ యేసుక్రీస్తు వారిని నీ యొక్క క్రియలో రిఫ్లెక్ట్ చేయాలి, సర్వీస్ చేయగలగాలి, సువార్తను రెజ్యూమ్ చేయగలగాలి, బ్లెస్సింగ్స్ ఇవ్వగలగాలి. దేవుడు ఏ విషయాలైతే మనల్ని చేయమన్నారో ప్రతి విషయంలో కూడా మనం వెనకడుగు వేయకుండా మనం వెళ్ళగలిగితే కనుక మనం కొత్త ప్రపంచాన్ని మనం క్రియేట్ చేయొచ్చండి. ఆ ప్రపంచంలో మోసం ఉండదు, ఆ ప్రపంచంలో స్వార్థం ఉండదు, ఆ ప్రపంచంలో కపటం ఉండదు. ఎందుకంటే ఆ ప్రపంచం మనం క్రియేట్ చేస్తున్న ప్రపంచం కాదు, ఆల్రెడీ దేవుడు క్రియేట్ చేసిన ప్రపంచం మర్చిపోయిన జనాలకి గుర్తు చేస్తున్నాం మనం. కనుక ఆ ప్రపంచంలో ప్రేమ ఉంటుంది, సమాధానం ఉంటుంది, సాత్వికం ఉంటుంది, దయాలత్వం ఉంటుంది, ఆశానికరం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, కొండంత ధైర్యం ఉంటుంది, సమస్యను చూసి బెదిరిపోకుండా నిలబడే శక్తి ఉంటుంది. కనుక ఆయన చెప్తున్నారు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెల పంపినట్టు మిమ్మల్ని పంపుచున్నాను, కనుక మీరు భయపడకండి, కనుక మీరు పాముల వల్లే వివేకంగా ఉండాలి, పావురము వల్ల నిష్కపటంగా ఉండాలి. ఇలాంటి స్వభావం మనకు రావాలంటే దేవుని యొక్క వాక్యం అనేది వినటం కాదు ప్రియులారా, హృదయంలో ఉండాలి. ఈ సందర్భంలో ఒక మాట మనం చూద్దామండి. ప్రసంగి గ్రంథంలో 8వ అధ్యాయం మనం చూస్తే, ప్రసంగి గ్రంథంలో 8వ అధ్యాయంలో 1వ వచనం మనం చూద్దామండి. ఈ సందర్భంలో ఒక పాయింట్ మనకు అక్కడ కనబడుతుంది. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం మనం చూస్తే 1వ వచనం మనం చూద్దాం. జ్ఞానులతో సములైన వారెవరు, జరుగు వాటి భావమును ఏమంటున్నారండి, ఎరిగిన వారెవరు. అంటే జ్ఞానము కలిగినటువంటి వ్యక్తులుగా గనక మనం ఉన్నట్లయితే గనక జరుగుతున్నటువంటి దాన్ని మనం ఈజీగా గమనించగలం, జరగబోయే దానిని కూడా మనం గెస్ చేయగలం, జరుగుతున్నటువంటి వాటిని మనం చెప్పగలం. ఇదిగో ఇది ఇందు జరుగుతుంది, దీని రిజల్ట్ ఇది అవుతుంది, దీని రిజల్ట్ ఇది అవుతుంది, ఇది మన మంచిగా జరుగుతుంది, ఇది మన చెడుగు జరుగుతుంది, దీనివల్ల నష్టాలు ఉన్నాయి, దీనివల్ల లాభాలు ఉన్నాయి, దీనివల్ల ఈ ప్రయోజనాలు ఉన్నాయి, దీనివల్ల ఈ నష్టాలు యొక్క ఇవన్నీ కూడా మనం ఎప్పుడు చెప్పగలమయ్యా అంటే ఎప్పుడైతే జ్ఞానం కలిగినటువంటి వారుగా మనం మారతామో. అది లోక జ్ఞానం కాదు, దేవుని యొక్క జ్ఞానము. కనుక మరి 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయంలో ఆయన చాలా విషయాలు చక్కగా బోధించుకున్న తర్వాత, జ్ఞానాన్ని చాలా చక్కగా వాళ్ళ హృదయాల్లో నింపిన తర్వాత ఆయన మరి పరిచర్య నిమిత్తం స్పెషల్గా ఎన్నుకొని పరిచర్య నిమిత్తం వాళ్ళని పంపిస్తున్నప్పుడు, పంపుతూ ఉండగా వారికి ఎలా ఉండాలి అనే విషయాలు తెలియజేస్తూ, మీలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే విషయాలు తెలియజేస్తూ మరి 6th పాయింట్ చెప్తున్నారు. ఏంటి, ఎందుకంటే ఇక తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు మిమ్మల్ని పంపుచున్నాను కనుక మీరు పాముల వల్లే వివేకులుగా ఉండాలి, పావురముల వల్లే నిష్కపటంగా ఉండాలి అని తెలియజేస్తూ కొన్ని సందర్భాలు మనకి ఆయన తెలియజేస్తున్నారు. ఏంటి, ఎందుకంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం కంటిన్యూషన్ మనం చూస్తే, మనుష్యులను గురించి జాగ్రత్త పడుడి, వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు, వీరికిని అన్ని జనులకి సాక్షార్థమై
నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకు రాజుల యొద్దకును తేబడుదురు, వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు. అంటే సువార్త ప్రకటించుకుంటూ వెళ్తే హ్యాపీ మూమెంట్స్ మాత్రమే కాదండి, హార్ట్ అటాక్ వచ్చే మూమెంట్స్ కూడా ఉంటాయి. నిజమండి. సువార్త పరిచర్యలో మనం వెళ్తున్నప్పుడు, పరిచర్యలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఇది నిస్వార్థంగా, న్యాయంగా, యథార్థంగా సేవ చేసే ప్రతి పరిచర్య చేసే ప్రతి సేవకులకి అనుభవం ఉంటుంది ఇది. దీనికంటే పరిచర్య చేయటం అంటే అనుకున్నంత ఈజీ కాదు. మన కోణంలో ఆలోచించినప్పుడు పరిచర్య చేయటం అంటే చాలా ఈజీ దేవుని కోణంలో మనం వెళ్తే. అంటే దాని అర్థం కష్టాలు ఉండవని కాదు, కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలలో ఆనందం ఉంటుంది, ఆ కష్టాలలో బాధ కూడా ఉంటుంది. ఆ కష్టాలలో అనేకమైన విషయాలు అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటాం. వీరికి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, మీ మనుషుల గురించి జాగ్రత్త పడండి, వారు మిమ్మల్ని కొరడాలతో కొడతారు, వారు మిమ్మల్ని అనేక రకమైనటువంటి అధిపతుల దగ్గరికి, రాజుల దగ్గరికి తీసుకువెళ్తారు, అయినప్పటికీ మీరు ధైర్యంగా ఉండండి. అంటే మనం 23వ వచనం వరకు మనం చూస్తే ఆయన మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అంటే, ఏదో అబద్ధాలు చెప్పి తాత్కాలికంగా వారిని పంపించే విధంగా కాదులే, కానీ నువ్వు నా శిష్యుడిగా ఉండాలంటే, నువ్వు నా స్టూడెంట్గా ఉండాలంటే ఇవన్నీ బేర్ చేయాలని ఆయన ముందే మనకే చెప్తున్నారండి. దేవుని యొక్క బిడ్డలుగా ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి అనే విషయాలు చెప్తున్నారు. ఏమని ఎందుకంటే ఇంకో చూడండి, మీరు నా నామం నిమిత్తం 22వ వచనం మనం చూస్తే, మత్తయి సువార్త 10:22వ వచనం మనం చూస్తే, మీరు నా నామం నిమిత్తం అందరి చేత ద్వేషించబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. వారు ఈ పట్టణములో మిమ్మను హింసించినప్పుడు ఏం చేయాలి? మరి ఒక పట్టణమునకు పారిపోవడి, మనిషి కుమారుడు వచ్చే వరకు మీరు ఇశ్రాయేలు పట్టణంలో సంచారము చేసి ఉండరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అంటే ఇంకా ఆ లెవెల్లో మీరు అసలు తిరిగి ఉంటారు ఇప్పుడు వచ్చి. అంటే పిల్లారా, ప్రభు యొక్క వాక్యం ప్రకటించడం అంటే రన్నింగ్స్ ఉంటాయి, చేసింగ్స్ ఉంటాయి. అది ఆ కాలంలో మరి మన గురించి ఏమున్నాయి అనేది కూడా మనం చూద్దాం. ఇది 12 మంది శిష్యులకు చెప్తున్నటువంటి విషయాలు. మన గురించి ఫస్ట్ వాళ్ళది కంప్లీట్ అయిపోయిన తర్వాత మన గురించి మాట్లాడతాను. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, కఠినమైనటువంటి శ్రమలు ఉంటాయి. ఆ కఠినమైన శ్రమలు మనుషుల ద్వారానే ఎక్కువగా తలెత్తుతాయి. అది స్వజనులు అవ్వచ్చు, అన్ని జనులు అవ్వచ్చు, తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, తెలియని వాళ్ళు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, మిత్రులు అవ్వచ్చు, ఆప్తులు అవ్వచ్చు, శత్రువులు అవ్వచ్చు, ఎవరైనా కానీ మనుషుల నిమిత్తము దేవుని యొక్క పరిచర్య చేసేవారికి అనేకమైనటువంటి శ్రమలు ఉంటాయి. ఆ శ్రమలలో, ఆ కష్టాలలో, ఆ బాధలలో, ఆ ఇబ్బందుల్లో ఒక క్రైస్తవుడుగా నువ్వు ఉండాలనుకుంటున్నావు కనుక నువ్వు ఎలా ఉండాలంటే నిష్కపటమైన స్వభావం ఉండాలి. పగలో ప్రతీకారాలు వద్దు. ప్రేమించే తత్వం ఉండాలి, పగలో ప్రతీకారాలు వద్దు. శత్రువులను సైతం మనం ప్రేమించగలగాలి, పగలో ప్రతీకారాలు వద్దు. దేవుడు అంటే నమ్మకం ఉండాలి, మనుషుల్ని నమ్మకండి, మనుషుల గురించి జాగ్రత్త పడండి. ఎంత చక్కగా దేవుని యొక్క వాక్యం మనకి అనేకమైన విషయాలు తెలియజేస్తుందండి. అలాగే 24వ వచనం నుంచి కనుక మనం జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే, 24వ వచనం నుంచి మనం 33వ వచనం మనకు జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, మరి ఇన్ని కష్టాలు అనుభవించి, ఇన్ని శ్రమలు అనుభవించి దేవుని కొరకు బ్రతకాలా అనే ప్రశ్న వస్తుంది. దానికి ఆయన ఇచ్చే వండర్ఫుల్ ఆన్సర్ ఏంటంటే, ఎస్, బ్రతకాలి. ఆ కష్టాలు శ్రమలలో దేవుడు ఏం చేస్తున్నాడు అనే ప్రశ్న కూడా వస్తుంది మనుషులకి జనరల్గా. నేను దేవుని కొరకు కదా వచ్చింది, దేవుని కొరకు కదా నేను నిలబడింది, మరి దేవుని కొరకు నిలబడినప్పుడు మరి ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి అనగానే వాటికి అనేకమైన కారణాలు ఉన్నాయి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అనేకమైన కారణాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క చాప్టర్లో ప్రస్తావించినటువంటి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఆ కష్టాలలో, ఆ శ్రమలలో దేవుడు ఏం చేస్తున్నారు ఇంతకే అని మనం ఆలోచించినట్లయితే కనుక, దేవుడు తన ప్రణాళికను, మనుషుల ఎడల తనకున్న ప్రణాళికను ముందుకు తీసుకువెళ్తున్నారు. అందులో మొట్టమొదటిది మనం మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చూసాం. 18వ వచనం మనం చూస్తే, వీరికిని అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును తర్వాత రాజుల యొద్దకును తేబడుదురు. సువార్త సాక్షార్థంగా ప్రతి ఒక్కరికి ప్రకటింపబడాలి.
ప్రతి ఒక్కరికి దేవుని యొక్క సువార్త సాక్షార్థముగా నువ్వు అంగీకరించావా అంగీకరించలేదా అన్నది ఇక్కడ విషయం కాదండి. నీకు యేసుక్రీస్తు వారి గురించి తెలిసిందా లేదా, యేసుక్రీస్తు వారి యొక్క గుణగణాలు నీకు తెలిసాయా లేదా, యేసుక్రీస్తు వారు పాపుల నిమిత్తము అనగా మన నిమిత్తము మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారనే విషయం మీకు తెలిసిందా లేదా? తెలిసింది. ఎస్, దట్ ఈస్ ఇనఫ్. అదే 5th పాయింట్ మనం చూసాం. దేవుని కొరకు మరి ఆనాడు సెలెక్ట్ చేయబడినటువంటి అపోస్తులు వెళ్తున్నప్పుడు మనం గమనించాం. 5th పాయింట్ ఏంటి ఇంతకీ? బ్లెస్సింగ్స్. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరిస్తారో వారికి ఆశీర్వాదం ఉంటుంది, సమాధానం దక్కుతుంది. ఎవరైతే వాక్యాన్ని అంగీకరించరో వారికి సమాధానం ఉండదు. అదే బ్లెస్సింగ్స్. సమాధానం దక్కించుకోవడం బ్లెస్సింగ్స్. నువ్వు అంగీకరిస్తే యూ విల్ బి బ్లెస్, అదర్వైజ్ యూ విల్ నాట్ బ్లెస్డ్. దట్స్ ఇట్. అయిపోయింది, అక్కడతో విషయం అయిపోయింది. కనుక అన్యులకేంటి, ఇశ్రాయేలీలకేంటి, ప్రతి ఒక్కరికి కూడా సాక్షార్థమై యేసుక్రీస్తు వారి గురించినటువంటి విషయాలు తెలియజేయబడాలి. ఆయనే రక్షకుడు అనే విషయం మనం చెప్పగలగాలి. వారు అంగీకరించారా లేదన్నది దేవుడు చూడట్లేదండి. సాక్షార్థమే సువార్త ప్రకటించాలి. మొట్టమొదటి విషయం అంటే ఇక్కడ పాయింట్ నెంబర్ 1 మనకేం కన్వే అవుతుందయ్యా అంటే దేవుని యొక్క రాజ్య సువార్త ప్రతి ఒక్కరికి సాక్షార్థం ప్రకటించబడుతుంది. రెండో విషయం ఏంటి ఇందుకని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రసంగి గ్రంథంలో నేను జేసీఎంస్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రసంగి గ్రంథం మనం చూస్తే ప్రసంగి గ్రంథంలో మరి ప్రతి విషయం గురించి, భూమి మీద జరుగుతున్నటువంటి ప్రతి సందర్భం గురించి ఆయన మాట్లాడుతూ 3వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే కనుక, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే, కాగా తాము మృగముల వంటి వారని నరులు తెలుసుకున్నట్లును దేవుడు వారిని విమర్శించినట్లును ఇలాగూ జరుగుచున్నదని అనుకొంటిని. అంటే నరులు మృగముల వంటి వారు దేవుని యొక్క ప్రేమను పంచటం కొరకు వచ్చినటువంటి వాళ్ళ మీద మృగమైనటువంటి స్వభావం చూపించేవారన్న విషయం వాళ్ళకి తెలియాలి. ఎప్పుడు? భూమి మీద అయితే భూమి మీద, మరణించిన తర్వాత అయితే మరణించిన తర్వాత, వారి యొక్క కఠినమైన స్వభావాన్ని బట్టి. బ్రాందీ షాప్ అమ్మే వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరండి. బ్రాందీ షాపులో ఆల్కహాల్ అమ్మే వాళ్ళ గురించి ఎవ్వరు మాట్లాడరు. అన్యాయాన్ని ఆపడం కోసం వచ్చినటువంటి యేసు ప్రభు మీద మాత్రం ప్రతి ఒక్కరూ మాట్లాడతారండి. నడి రోడ్డులో రేప్ చేసి చంపేసినటువంటి వాళ్ళకి మాత్రం అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి. అదే రోడ్లో మోహపు చూపు చూస్తే వ్యభిచారం, జీవితాన్ని మార్చుకోండి, మన బ్రతుకులు మారాలి, మన ఆలోచన విధానం మారాలి, మన ఉద్దేశాలు మారాలి, మనం పరిశుద్ధంగా ఉండాలని ప్రకటించినటువంటి మనుషుల గురించి మాత్రం ప్రతి ఒక్కరూ మాట్లాడతారండి. మృగమైన స్వభావం అంటారా కాదంటారా? ఒకసారి ఆలోచించండి. ఎగ్జాంపుల్కి ఈ న్యూ ఇయర్ టైంకి ఎంతమంది రోడ్డు మీద తిరుగుతారో, ఎన్ని యాక్సిడెంట్లు అవుతాయో, ఎంతమంది కాళ్ళు విరగొట్టుకుంటారో, ఎంతమంది ఆడబిడ్డల్ని పాడు చేస్తారో, ఎంతమంది అన్యాయంగా బ్రతుకుతారో, వాళ్ళ గురించి మాత్రం ఎవరు మాట్లాడరండి, వాళ్ళ గురించి పట్టించుకోరండి. కానీ దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం చెప్పి ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉంటే మన కుటుంబం కన్నీరు పాలవుతుంది, ఇలా ఉంటే తండ్రిగా నీ బాధ్యతను నెరవేర్చలేకపోతున్నావు, నీకు పిల్లలను ఎలా పెంచాలి, నీ భార్యను నువ్వు ఎలా చూసుకోవాలి అని నైతిక విలువలు నేర్పిస్తూ నిజమైనటువంటి ప్రేమను పంచే విధంగా ఈ యొక్క ప్రపంచానికి సర్వీస్ చేస్తున్నటువంటి దేవుని యొక్క సర్వెంట్స్ని మాత్రం అన్ని రకాలుగా చిత్రహింసలు పెడతారో మనం చూస్తూనే ఉన్నాం, చూసాం కూడా. మృగమైనటువంటి స్వభావం కాదంటారా? మీరు చెప్పండి. మృగమైన స్వభావం కాదంటారా? మీరు చెప్పండి. కొన్ని సందర్భాలు ఆలోచించినప్పుడు నా ఎక్స్పీరియన్స్ మేరకు కొన్ని సందర్భాలు ఆలోచించినప్పుడు హైవే మధ్యలో మాత్రం టెంపుల్స్ ఉండొచ్చండి. ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో చర్చ్ ఉంటే మాత్రం పర్మిషన్ ఉందా అని వస్తారండి. సచ్ ఎ గ్రేట్ క్యారెక్టర్.
కనుక ఇలాంటి స్వభావం మనుషులకు ఉంది అనే విషయం ఎవరికి తెలియాలయ్యా అంటే వాళ్ళకి తెలియబడాలి. వాళ్ళు మృగాలు అనే విషయం వాళ్ళకి తెలియబడాలి. కనుక ఈ రెండు విషయాలు ఈ చాప్టర్లో మనకి డీటెయిల్గా మనకు అర్థమవుతాయండి. మరి ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది, దాని గురించి మనం ప్రభు చిత్తం అయితే ఎప్పుడైనా మనం మాట్లాడుకుందాం. ఈ సందర్భంలోకి వచ్చి మనం ఆలోచించినట్లయితే కనుక మత్తయి సువార్త 10వ అధ్యాయం మనం చూద్దాం. 10వ అధ్యాయంలో 24వ వచనం నుంచి 33వ వచనం వరకు యేసుక్రీస్తు వారు వారికి దేవుని యొక్క ప్రేమ చాలా అద్భుతమైనది. అనేక మంది మీ మీదకి వస్తారు, అనేక మంది మిమ్మల్ని తరుముతారు, అనేక మంది నుంచి మీరు పారిపోవాలి, అనేక మంది నుంచి మీరు తప్పించబడాలి, పాముల వల్ల వివేకంగా ఉండాలి, పావురం వల్ల నిష్కపటంగా ఉండాలి. అయినా కానీ ధైర్యం తెచ్చుకోండి. దేనికి అంటే అయినా కానీ ధైర్యం తెచ్చుకోవాలి. దేనికి అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 26వ వచనం మనం చూస్తే దేవుని యొక్క మాట సెలవిస్తుందండి. కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు అని చెబుతూ 29వ వచనం మనం చూస్తే 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకండి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఏదైనా ఒక పక్షిని లేదైనా ఒక దానిని మనం తినడం కోసం మనం కొనుక్కున్నప్పటికీ దేవుని యొక్క సెలవు లేకుండా అది వాళ్ళ చేతిలోకి రాలేదు. ఒక పిచ్చుక నేలన పడాలంటేనే, ఒక పిచ్చుక మరణించాలంటేనే, ఒక పిచ్చుక తన జీవితాన్ని, తన యొక్క శ్వాసను కోల్పోవాలంటేనే దేవుని యొక్క చిత్తము చప్పున జరుగుతున్నప్పుడు భయపడకండి. ఎందుకంటే మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల మీ మీద ఎలా ఉందంటే తల వెంట్రుకలతో సహా ప్రతి పాయింట్, ప్రతి ఇన్ఫర్మేషన్ దేవుడు చాలా డీటెయిల్డ్గా నీ గురించి మెయింటైన్ చేస్తున్నాడు. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అదే సందర్భం మనం పిలాతు గారి విషయంలో కూడా గమనించవచ్చండి. యేసుక్రీస్తు వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన తర్వాత పిలాతు అంటారండి, ఇదిగో బాబు నేను చంపడానికి అధికారం ఉంది, వదిలేయడానికి అధికారం ఉంది, నాతో మాట్లాడవా అంటే యేసుప్రభువు వారు చెప్పే సమాధానం, పైనుండి నీకు అధికారం వస్తేనే తప్ప నన్ను పట్టుకోలేవు అన్నారండి ఆయన. అంటే దేవుని దగ్గర నుంచి అధికారం రావాలి. ఏ విధంగా అయితే యోబు గారి జీవితంలో వచ్చినటువంటి కష్టాలకి అపవాది ఏ విధంగా అయితే దేవుడి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని వచ్చాడో, నీ జీవితంలో, నా జీవితంలో వచ్చే శ్రమలు కానీ, కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ, ఇరుకులు కానీ ఏవైనా కూడా, అది ఏదైనా కూడా, ఎంత పెద్దదైనా కానీ, ఎర్ర సముద్రం అంత పెద్ద సమస్య అయినా, గొలియాత్ అంత పెద్ద సమస్య అయినా, కాలులో గుచ్చుకునే చిన్న ముళ్ళైనా, కంటిలో వచ్చే చిన్న నీరైనా, ఏదైనా కూడా దేవుని యొక్క పర్మిషన్తోనే మన దగ్గరికి వస్తుంది. కనుక భయపడాల్సిన అవసరం లేదు. మనం అనేకమైనటువంటి పిచ్చుకల కంటే శ్రేష్ఠులము. భయపడకండి, దేవుడు మనకు తోడుగా ఉన్నారు. దేవుడు మన ఎడల ఎప్పుడు ఉంటూనే ఉంటారు. కనుక మీరు భయపడకండి. సువార్త పరిచర్యని మీరు చాలా జాగ్రత్తగా మీరు తీసుకువెళ్ళే ప్రయత్నంలో అమాయకుల్లా ఉండకూడదు, అన్యాయం చేసే వాళ్ళలా ఉండకూడదు. ఎలా ఉండాలయ్యా అంటే పాముల వలె వివేకంగా ఉండాలి, పావురం వల్ల నిష్కపటంగా ఉండాలి. ఎందుకంటే తోడేళ్ల మధ్యలో గొర్రెల వెంటకి మీరు వెళ్తున్నారు. మీరు గొర్రె వంటి స్వభావం కలిగినటువంటి వారు, వాళ్ళు తోడేళ్ల వంటి స్వభావం కలిగినటువంటి వారు. కనుక మనం వాళ్ళ మధ్యలో ఎలా ఉండాలి అంటే తోడేళ్ళు వేట
చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఆ వేటకి వారి వేటకి మనం చిక్కకూడదు. చిక్కే పరిస్థితులు వచ్చినప్పుడు భయపడకండి, దేవుడు మనకు తోడుగా ఉన్నారు అని చెబుతూ ఎలా ఉండాలి ఇంతకీ అనగానే వారికి చిక్కకుండా మనం చాలా జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. అది మాటల్లో కానీ, క్రియల్లో కానీ, ప్రవర్తనలో కానీ, ఆలోచనలో కానీ, మాట్లాడే ప్రతి సందర్భంలో మాట్లాడుకోవాలి. అయినా కానీ దేవుడు మీకు తోడుగా ఉంటారు. మీరు అధిపతుల యొద్దకు వెళ్ళినప్పుడు, రాజుల యొద్దకు వెళ్ళినప్పుడు మీరేం మాట్లాడాలో తండ్రి మీకు సహాయం చేస్తారు అని చెబుతూ, మీకు ఎలాంటి అపాయం కలగదో దేవుని చిత్తమే మన జీవితంలో ఎప్పుడు జరుగుతూ ఉంటుంది కనుక రెండు పిచ్చుకలు కాసు కమ్మబడినప్పటికీ దేవుని సెలవులకి ఏది నేలన పడదో, అలాగే మీ జీవితాలలో కూడా వచ్చే ప్రతి సమస్య కూడా దేవుని చిత్త ప్రకారంగానే వస్తుంది. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని మాట్లాడుతూ మరొక సందర్భాన్ని తెలియజేస్తున్నారు. ఏంటి ఇంతకీ అని మనం గమనించినట్లయితే ప్రియులారా, మరి 32వ వచనం మనం చూద్దాం. మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేను అని ఒప్పుకొందును. మనుషులు ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఎరగనందును. ఇక్కడ వండర్ఫుల్ ఇంకొక పాయింట్ మనం గమనించినట్లయితే, ఒక మనిషి మనల్ని ఏం చేయగలడు అనేది కూడా ఇక్కడ చాలా చక్కగా దేవుడు చెప్తున్నారండి. ఏం చేయగలడు ఒక మనిషి మనల్ని? 28వ వచనం మనం చూద్దాం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడుడే. మన ఆత్మను ఏమీ చేయలేరండి, మహా అయితే శరీరాన్ని చంపగలరు అంతే. ఎవరైనా కానీ బాగా కష్టపడితే ప్రయత్నం చేస్తే శరీరాన్ని చంపగలరు, అది కూడా దేవుని యొక్క చిత్త ప్రకారం అయితేనే, లేదంటే చంపలేరు. కానీ దేవుని యొక్క పర్మిషన్ ఉంటేనే శరీరాన్ని చంపగలిగినటువంటి మనుషులకు మీరు భయపడకండి. శరీరం లోపల ఉన్న ఆత్మని కూడా నరకంలో నశింప చేయగల శక్తి గల దేవునికి మీరు భయపడండి అని మాట్లాడుతూ ఆయన అంటున్నారండి. ఈరోజు మీ ద్వారా సువార్త ప్రకటించబడుతున్నప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తారో పరలోకములో వారుడు కూడా అంగీకరించబడతాడు. ఎవరైతే మనుషులు ఎదుట యేసుక్రీస్తు వారు నాకెవరో తెలియదని అంటారో వారు పరలోకంలో కూడా అంగీకరింపబడారు. కనుక ప్రియులారా, మరి 2 సబ్జెక్ట్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. నెంబర్ 1, సువార్త ప్రకటించడం కొరకు మనం వెళ్ళాలి. ఆ వెళ్ళే ప్రయత్నంలో మనకి ఎన్నో శ్రమలు వస్తాయి. ఆ శ్రమల గురించే యేసుక్రీస్తు చాలా చక్కగా క్లియర్గా మాట్లాడారు. ఎందుకు వస్తాయి శ్రమలు అంటే, మనం చాలా మందికి ఒక ప్రశ్న ఉంటుందండి, బ్రదర్ నేను చేసే దేవుడి పనే కదా బ్రదర్, ఎందుకు బ్రదర్ నాకు ఈ కష్టాలు అని చెప్పి చాలా ఆవేశంతో మాట్లాడుతూ ఉంటారండి. బ్రదర్, మనం చేసే దేవుడి పని కాబట్టే కష్టాలు ఉంటాయండి. ఎందుకంటే మనం గొర్రె వంటి స్వభావం కలిగినటువంటి వారంగా మనం ముందుకెళ్తుంటే తోడేళ్ళు మన మధ్యలో ఉన్నాయి కనుక, ఇంకా క్లియర్గా చెప్పాలంటే తోడేళ్ల మధ్యలో మనం ఉన్నాం కనుక, క్రూరమైన మృగాల మధ్యలో మనం సువార్త ప్రకటించడం కొరకు మనం వెళ్తున్నాం కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే శ్రమలు వస్తూ ఉన్నాయి, అందుకే జాగ్రత్తగా ఉండాలి. అయినను భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి. ఇక 3వ పాయింట్ మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ప్రియులారా, మరి రియాలిటీలోకి వెళ్ళి మనం కొన్ని చూడగలగాలి. రియాలిటీలోకి వెళ్ళి మనం గమనించినట్లయితే కనుక యేసుక్రీస్తు వారి గురించి ఎప్పుడు కూడా ఒక కోణంలోనే మనం చూస్తున్నాం, ఒక కోణంలోనే మనం ఆలోచించగలుగుతున్నాం. ఏంటంటే అది సమాధానమునకు మాత్రమే కర్త అనుకుంటున్నాం మనం. కాదు, యేసుక్రీస్తు వారు ప్రతి మనిషికి యేసుక్రీస్తు వారు ప్రతి మనిషికి వాడి యొక్క స్వభావాన్ని బట్టి, ఆ మనిషి యొక్క స్వభావాన్ని బట్టి చాలా రకాలుగా కనబడుతుంటారండి. ఆయన మనం కనిపించేది ఒక కోణమే, అంటే మనం చూసే కోణం ఒకటే. కానీ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆయన అనేక మందికి అనేక రకాలుగా కనబడుతూ ఉంటారు. ఆయన కావాలంటే మీరు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం మనం చూస్తే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం నుంచి మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ
యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. కనుక యూదులకు ఆటంకంగా ఉన్నాడు. తర్వాత మీరు గమనించినట్లయితే యూదులకు ఆటంకంగా ఉన్నాడు, అన్ని జనులకి వెరితనంగా ఉన్నాడు. యూదులకి ఏమో ఆటంకంగా ఉన్నాడు ఆయన, అన్ని జనులకి వెరితనంగా ఉన్నాడు. యూదులైనా గ్రీసు దేశస్తులైనా ఎవరైనా కానీ యేసు ప్రభువుని అంగీకరించినటువంటి వారికి మాత్రం ఆయన దేవుని జ్ఞానముగాను దేవుని శక్తిగాను ఉన్నాడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు మారలా, యేసుక్రీస్తు వారిలో షేడ్స్ మారలా, యేసుక్రీస్తు వారు మారలేదు, యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి కార్నర్స్ మారలేదు. మనిషి యొక్క స్వభావం బట్టి ఆయన అంటారు, నిన్న నేడు నిరంతరం ఆయన మారరు, ఆయన ఏకరీతంగానే ఉన్నారు. మారే వాళ్ళ మనుషులు గనక, మారేది మనం గనక, యూదులకు ఎలా ఉన్నారు ఇంతకీ? ఆటంకంగా ఉన్నారు ఆయన. అన్ని జనులకు ఎలా ఉన్నారు ఇంతకీ? వెరితనంగా ఉన్నారు. మరి మిగిలినటువంటి వారికి, దేవుని నమ్మినటువంటి వారికి ఎలా ఉన్నారు ఇంతకీ? దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నారు. యేసుక్రీస్తు వారిని ప్రకటించే శిష్యులలో ఉన్నటువంటి పౌలు గారి గురించి కూడా మనం ఆలోచించినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం మనం చూద్దామండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం మనం గమనించినట్లయితే, రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను చూద్దామా. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము, నశించు వారికి మరణపు వాసనగాను, తర్వాత రక్షింపబడు వారికి జీవపు వాసనగాను ఉన్నాము. అంటే మంచిని అంగీకరించే వారికి, రక్షణలోకి ఉన్నటువంటి వారికి జీవపు వాసనగా ఉన్నారు. అలాగే నశించిపోయే వారికి ఎలా ఉన్నారు? ఎందుకే మరణపు వాసనగా ఉన్నారు. చూస్తున్నారా? యేసుక్రీస్తు వారు ఒక్కళ్ళే, ఆయనలో మార్పు లేదు. నిన్న నేడు నిరంతరం ఆయన ఏకరీతిగానే ఉన్నారు. కానీ రక్షించబడే వాళ్ళకి మాత్రం, అంటే రక్షణలోకి వచ్చే వాళ్ళకి మాత్రం దేవుడు జీవపు వాసనగా ఉన్నారండి. అలాగే నశించిపోయే వారికి మాత్రం మరణపు వాసనగా ఉన్నారు. అంటే యేసుక్రీస్తు వారు అందరికీ ఒకేలా కనబడుతున్నారని మాత్రం అనుకోకండి. ఆయన కోణంలో ఆయన ఒకేలా ఉన్నారు. కానీ తోడేళ్ల లాంటి మనుషుల మధ్యలో మనం ఉన్నాం గనక, తోడేళ్ల వంటి ఈ మనుషులకి యేసుక్రీస్తు వారు ఎలా కనిపించే అవకాశాలు ఉన్నాయా అంటే, యేసుక్రీస్తు వారిలో మార్పులు లేదులే కానీ వారి ఆలోచనల్లో మార్పులు ఉన్నాయి కనుక. ఉదాహరణకి ఒక అమ్మాయిని హస్బెండ్ ఒకలా చూస్తాడు, అన్నయ్య ఒకలా చూస్తాడు, తండ్రి ఒకలా చూస్తాడు. పర్సన్ ఒకళ్ళే, కానీ చూసే కోణం చూసారు ఎలా మారిపోయిందో. తండ్రి చూసే కోణం వేరు, హస్బెండ్ చూసే కోణం వేరు, బ్రదర్ చూసే కోణం వేరు. అదేవిధంగా యేసుక్రీస్తు వారు ఒక్కలేనండి. చూసే కోణం గురించి మీరు శ్రద్ధ పెట్టండి. యేసుక్రీస్తు వారు ఒక్కలేనండి. నాశనానికి పోయేవాడు ఒకలా చూస్తున్నాడు, జీవానికి పోయేవారు ఒకలా చూస్తున్నారండి. నాశనానికి పోయేవాడు చూసే కోణం కల్మషంతో, కక్షతోటి అంతం చేయాలని చూస్తుంటే, జీవానికి వెళ్ళేవాడు మాత్రం కన్నీరుతోటి, విరిగి నెరిగిన మనస్సుతోటి, జీవము కలిగిన ఆలోచనతోటి ఆయన పాదాల చెంత పడుతున్నారండి. అందుకే నేను వచ్చిన పర్పస్ అనేది మీరు కేవలం సమాధానాన్ని పంపడానికే మాత్రం వచ్చానని మీరు ఆలోచించకండి అని మనం చూస్తే 34వ వచనం నుంచి మనం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 34వ వచనం నుంచి కొన్ని సందర్భాలు మనం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 34వ వచనం నుంచి మనం చూస్తే, నేను భూమి మీదకు సమాధానమును పంపవచ్చునని తలంచకండి, ఖడ్గమునే కానీ సమాధానం పంపుటకు నేను రాలేదు. ఒక మనుష్యునికిని, వాని తండ్రికిని, కుమార్తెకును, ఆమె తల్లికిని, కోడలికిని, ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చు తిని. ఒక మనిషిని ఇంటివారే అతనికి శత్రువులగుదురు. అంటే అదేంటి బ్రదర్, యేసుప్రభువు వారు ఇంట్లో గొడవలు పెట్టడం కోసం వచ్చారా బ్రదర్ అని చెప్పేసి రాంగ్గా కన్వే చేసుకునే వాళ్ళు ఉన్నారండి. యేసుక్రీస్తు వారు వచ్చినటువంటి పర్పస్ అది కాదండి. ఆయన వచ్చిన పర్పస్ ఏంటంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి చెడును నశింప చేయటం కోసం వచ్చారు. చెడుతో సమాధానం పంపడం కోసం రాలేదు ఆయన. చెడు విషయంలో సమాధానం పట్టడానికి రాలేదు ఆయన.
చెడు విషయంలో కాంప్రమైజ్ అవడం కోసం రాలేదైనా, చెడుని నశింపజేయటానికి వచ్చారు, చెడుని అంతం చేయడం కొరకు వచ్చారు. కనుక ఎవరైతే చెడును ప్రేమిస్తారో ఆ చెత్తను ప్రేమించే వాళ్ళకి మాత్రం, మంచిని ప్రేమించే మీకు ఆ చెత్తను ప్రేమించే వాళ్ళకి విరోధం మాత్రం తప్పకుండా అవుద్ది. ఎప్పుడు మీరు సత్యం పక్షాన నుంచుంటే, మీరు నిజమైనటువంటి విషయాల పక్కన నుంచుంటే, అసత్యాన్ని నమ్మేవారికి, అసత్యాన్ని అంగీకరించే వారికి, అసత్యాన్ని పాటించే వాళ్ళకే మీకు మధ్యలో గొడవలు జరుగుతూనే ఉంటాయి. కనుక ఒక మనిషినికి అతని ఇంటి వారికి గొడవలు అవుతాయి. ఎందుకంటే ఆ మనిషిని ఇంటిలో వాళ్ళు కనుక ఒకవేళ అసత్యాన్ని అంగీకరించి అసత్యాన్ని అనుసరిస్తూ ఉండేవాళ్ళైతే గనుక, ఒకవేళ కాకపోతే మరి పేతురికి వాళ్ళ వైఫ్కి గొడవలు అవ్వలేదండి ఏంటండి? మరి ఒక మనిషిని ఇంటి వారికి శత్రువులు అవుతాయి అన్నారు కదా. మరి పౌలు గారి కుటుంబంలో వాళ్ళకి గొడవలు అయ్యాయి, కానీ మరి పేతురు గారి ఇంట్లో గొడవలు అవ్వలేదు ఏంటండి? మరి జెబెదయి కుమారుల ఇంట్లో గొడవలు అవ్వలేదు ఏంటండి? మరి ఫాదరే దగ్గరుండి పరిచర్కి పంపించినట్టుగా మనం చూస్తామండి. జెబెదయి కుమారుల తల్లి వచ్చి యేసుక్రీస్తు వారితో ఆమె బిడ్డల గురించి మాట్లాడినట్టు మనం చూస్తాం ఏంటండి? తల్లికి పిల్లలకు గొడవలు పెట్టవచ్చుతున్నాను ఉంది కదా, తండ్రికి పిల్లలు గొడవ పెట్టవచ్చుతున్నాను ఉంది కదా. మరేంటి మరి వాళ్ళ ఫ్యామిలీలో ఎందుకు అలా జరగలేదంటే, సత్యాన్ని ప్రేమించే వారి ఇంట్లో మాత్రం శాంతి సమాధానాలు ఉంటాయండి. సత్యాన్ని ప్రేమించే వారి ఇంట్లో మాత్రం శాంతి సమాధానం ఉంటాయండి. అసత్యాన్ని ప్రేమించే వారి యొక్క కుటుంబంలో మాత్రం గొడవలు ఉంటాయి. ఎందుకంటే ఆ అసత్యాన్ని ప్రేమించే వారి ఇంట్లో కనుక ఒకవేళ సత్యాన్ని అంగీకరించేవారు ఉంటే తప్పకుండా విరోధం అనేది ఏర్పడుతుంది. అలా కాకుండా కుటుంబంలో అందరూ సత్యాన్ని అంగీకరించగలిగినట్లయితే కనుక కుటుంబంలో శాంతి సమాధానం ఎల్లప్పుడూ ఉంటుంది. ప్రియులారా, ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే పౌలు గారి ఫ్యామిలీ మనం తీసుకోవచ్చు, అలాగే పేతురు గారి ఫ్యామిలీ మనం తీసుకోవచ్చు, జెబెదయి కుమారుల ఫ్యామిలీ మనం తీసుకోవచ్చు, జెబెదయి వాళ్ళ ఫ్యామిలీ మనం తీసుకోవచ్చు. మరి వాళ్ళ ఫ్యామిలీలో మాత్రం మనం గమనించినట్లయితే చక్కగా ప్రభువుని అంగీకరించిన ఫ్యామిలీ మనకు కనబడుతుంది. అలాగే మనం ఇంకా లూదియా వాళ్ళ ఫ్యామిలీ మనం గమనించినా కానీ, లేదంటే పౌలు గారు సువార్త ప్రకటించినప్పుడు అక్కడ అధికారి ఎవరైతే ఉన్నారో అధికారి వాళ్ళ కుటుంబం అంతా కూడా రక్షణ పొందినట్టుగా మనం గమనించవచ్చండి. మరి యేసు ప్రభువు వారు గొడవ పెట్టడం కోసం వచ్చుంటే ఎంతమంది ఫ్యామిలీస్ ఎందుకు బాగున్నాయి, కొన్ని ఫ్యామిలీస్ ఎందుకు అలా ఉన్నాయి, మరి కొన్ని ఫ్యామిలీస్ ఎందుకు బాగున్నాయి, అంతమంది ఫ్యామిలీస్ ఎందుకు బాగాలేదంటే దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ ది క్యారెక్టర్ ఆఫ్ ది పర్సన్. ఎవరైతే మంచి కోణంలో చూసి రక్షణలోకి రావాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఆయన జీవపు వాసనగా ఉంటారు, పరిమళ సువాసనగా ఉంటారు. ఎవరైతే గనక యేసుక్రీస్తు వారిని అంగీకరించలేని వారు ఉంటారో వాళ్ళకి మాత్రం ఆయన ఎప్పుడు కూడా విరోధంగానే కనబడతారు. బైబిల్లో ఉన్న ప్రతి మాట వాళ్ళకే విరుద్ధంగానే కనబడుతుంటుంది. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించి వాట్ ఈస్ వాట్ అని ట్రూత్లోకి వెళ్ళి వాళ్ళు అనాలిసిస్ చేసుకోగలిగితే కనుక ద గ్రేట్ థింగ్స్ అనే బైబిల్లో మనకు కనబడుతూ ఉంటాయి. కనుక మీ యొక్క జీవితాలలో కూడా మీ ఫ్యామిలీలో నుంచి ఇలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది. మీ యొక్క ఫ్యామిలీలో కూడా మంచి పాసిబిలిటీస్ తలెత్తే అవకాశాలు ఉంటాయి, అలాగే మీకు నెగిటివ్ థింగ్స్ తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనా కూడా మీరు దేవుని యొక్క చిత్త ప్రకారం నడుచుకోవాలి, నమ్మకం పక్షం నుంచోవాలి, సత్యం పక్షం నుంచోవాలి, నిజం పక్షాన్ని మీరు పోరాడాలనే విషయం మనకు చెప్తున్నారు ఆయన. కనుక మనం గమనించినట్లయితే అందుకే మీరు చూస్తే 37వ వచనం మనం చూద్దాం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనా కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకొనును, కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకొనును. ఎవరైతే ఈ భూమి మీద అసత్యం కొరకు ప్రయాసపడతారో, అసత్యం కొరకు ప్రయాసపడి అసత్యాన్ని నమ్మి అసత్యం కొరకు నిజాన్ని విడిచిపెడతారో వారు తప్పకుండా దాని యొక్క ఫలితాన్ని పొందుకుంటారు. ఎవరైతే సత్యం పక్షాన్ని నిలబడి అసత్యాన్ని వదులుకుంటారో వాళ్ళు తప్పకుండా తమ ఫలితాన్ని పొందుకుంటారు. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు వారిని అంగీకరించి మనం ముందుకు వెళ్తున్నప్పుడు మరి 2 రకాల కేసెస్ టోటల్గా 3 మనకు కనబడుతున్నాయి. నెంబర్ 1 ఏంటంటే శ్రమలు. ఆ శ్రమలు అనేవి సెక్షన్ 1లో మనం గమనించినట్టుగా లోకంలో నుంచి వస్తాయి, అలాగే కుటుంబంలో నుంచి కూడా వస్తాయి. లోకంలో నుంచి వచ్చిన, కుటుంబంలో నుంచి వచ్చిన దేవుని యొక్క చిత్త ప్రకారం జరుగుతుందనే విషయం మీరు గమనించాలి. తండ్రి యొక్క సెలవు లేకుండా ఒక పిచ్చుకైన నేలను పడదు. మనం అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అనే విషయం మనం గమనించగలగాలి. ఇక ఫైనల్గా 4th పాయింట్ కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇందులో ఎవరైతే యేసుక్రీస్తు వారిని నమ్మి ఆయన యొక్క పరిచర్య చేసే వాళ్ళని, యథార్థవంతుల్ని వాళ్ళు నమ్మి ఎవరైతే చేర్చుకుంటారో
వాళ్ళు తప్పకుండా వాళ్ళు చేర్చుకున్న దానిని బట్టి దేవుడు తప్పకుండా వారికి మంచి ఫలితాన్ని ఇస్తా అంటున్నారు. 40వ వచనం మనం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనం మనం చూస్తే, మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొనును, ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్త ఫలం పొందును, నీతిమంతుని చేర్చుకొనుడు నీతిమంతుని ఫలం పొందును, మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకరికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనుడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కనుక ప్రియులారా, గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిస్తే ఆ ఫలితాన్నే పొందుకుంటాడు. మరి ప్రవక్త స్థాయిలో చేర్చుకుంటే ఆ ఫలితాన్ని పొందుకుంటారు. ఎవరైతే దేవుని యొక్క పరిచర్య చేసే వాళ్ళగా ఉన్నటువంటి ఈ యొక్క 12 మందిని చేర్చుకుంటారో వాళ్ళు తప్పకుండా తమ ఫలము పొందుకుంటారు. చేర్చుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ ఫలితాన్ని పొందుకుంటారు. ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తాను, ఎందుకంటే ఎవడు ఏది విత్తునో దానినే కోయను, ఒక మనుషునికి వాని క్రియలను బట్టి జీతం ఇచ్చేవాడు ఆయనే. కనుక 15వ వచనం నుంచి మరి 42వ వచనం వరకు మనం గమనించాం. 16వ వచనం నుంచి 11వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే ఈ మాటలన్నీ అంగీకరించిన తర్వాత వాళ్ళు సువార్త ప్రకటించడానికి వాళ్ళు వెళ్ళినట్టుగా మనం గమనించవచ్చు. వెరీ గుడ్, బాగుంది. ఇప్పుడు దీంట్లో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి ఇంతకీ? ఎందుకంటే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అపోస్తులు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి దేవుడు సెలెక్ట్ చేసుకున్నటువంటి విధానం వేరు, మనం వేరు. మనకి కూడా మరి వాళ్ళకున్నటువంటి సమస్యలే ఉంటాయా, మనకు కూడా వాళ్ళకున్నటువంటి ఇబ్బందులే ఉంటాయా అంటే అందులో డౌటే లేదండి. ఆ 4 సెక్షన్స్ మనం మాట్లాడుకున్నటువంటి ఈరోజు 16వ వచనం నుంచి 42వ వచనం వరకు మనం మాట్లాడుకున్న ప్రతి పాయింట్ మనకి తప్పకుండా అప్లై అవుతుంది ప్రియులారా. ఆ అప్లై అవుతుంది అంటానికి ఎలా చెప్పొచ్చు అనగానే అనేకమైన సందర్భాలలో మనకి కోసం స్పెషల్గా ఉన్నట్టుగా ఆయన చెప్తున్నారు. మనం చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం మనం చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక 18వ వచనం నుంచి మనం చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం నుంచి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, పనివారులారా అంటే దేవుని యొక్క పని చేయాలి, మనం సువార్త ప్రకటించాలి. నిన్న మనం చూసాం 5 క్వాలిటీస్ మనం చూసాం. 5 క్వాలిటీస్ మనకి అప్లై అవుతాయి, కాకపోతే రేంజ్ వేరు. వాళ్ళదే అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలీలకు మాత్రం చెప్పవలసినటువంటి రేంజ్, మన సర్వలోకానికి వెళ్ళి చెప్పవలసినటువంటి రేంజ్ అనగానే మీరు అదొక రకంగా చూడకండి. రేంజ్ అంటే ఎలా చెప్పాలి మీకు, ప్రాంతం యొక్క స్థాయి, సువార్త ప్రకటించవలసినటువంటి స్థాయి. అప్పటి కాలంలో యేసుక్రీస్తు వారు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆ 12 మందికి ఆయన బ్రతికున్నప్పుడు ఇచ్చినటువంటి స్థాయి ఎక్కడి వరకు అంటే ఆ ఇశ్రాయేలు వంశంలో నశించిన గొర్రెల యొద్దకే. ఇప్పుడు మనకి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించాలి. ఈ బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అది ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ప్రతి క్రైస్తవుని మీద ఆయన పెట్టినటువంటి ఒక బాధ్యత. కనుక ఇప్పుడు మనం గమనించినట్లయితే కనుక ఈ యొక్క 6th పాయింట్ మనం ఏదైతే డిస్కస్ చేసామో ఆ శ్రమలు అనేవి మనకు కూడా ఉంటాయి. ఎలా ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి అనే విషయం గురించి మనం ఆలోచించినట్లయితే కనుక 18వ వచనం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణమితున్న చెబుతూ 19వ వచనం మనం చూద్దాం. 19వ వచనం మనం చూస్తే, ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన యెడల అది హితమగును. తప్పిదమునకే దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన యెడల మీకేమి గనము. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరే. దేనికి అంటే మంచి చేసేటప్పుడు మనకే దెబ్బలు తగులుతాయనే విషయం గ్రహించడానికి. అందుకే మనం పిలువబడ్డాం. ఇంకా మనం గమనించినట్లయితే 4వ అధ్యాయం 16వ వచనం, మొదటి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం మీరు చదువుకున్నా కానీ, ఎవడైనా క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించిన అని మాట్లాడుతూ వస్తారు. తర్వాత మనం గమనించినట్లయితే ప్రియులారా, మరి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 27 నుంచి 30 వచనాలు, అలాగే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు మీరు చదివినట్లయితే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో అక్కడ మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చెప్పబడినటువంటి వచనాలు 16వ వచనం నుంచి 42వ వచనం వరకు మనకే అప్లై అవుతాయి. కాకపోతే వాళ్ళు ఇశ్రాయేలీల వంశంలో ఉన్నటువంటి వారికి మాత్రమే, మనం ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు అక్కడ వరకే. మనకు అంతా మనం పరిచర్య చేయాల్సింది, ప్రకటించాల్సింది ప్రపంచం అంతా ప్రకటించాలి. వాళ్ళు ఆ కొంత మేరకు మాత్రమే. మనకు కూడా శ్రమలు ఉంటాయా? బ్రహ్మాండంగా ఉంటాయి. మనం కూడా అనుభవించాలా? తప్పకుండా అనుభవించాలి. అది మన చాయిస్. మనం అనుభవించాం అనుకోండి, దానికి తగిన ఫలితం మనం పొందుకుంటాం. లేదు మనం
మనం కూడా కొన్ని కొన్ని వాటికి స్టిక్ ఆన్ అయిపోయి, మనం కూడా కొన్ని కొన్ని వాటికి మనం బందీలైపోయి, మనం కూడా దేవుని ప్రేమను కాకుండా, దేవుని కంటే ఎక్కువగా దేన్నైనా మనం ప్రేమించితే గనక మనం ఆయనకు పాత్రలుగా కాకుండా పోతాం. ఒకసారి సందర్భాలు మనం చదువుతా చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం 14-17 వచనాలు, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 27-30 వచనాలు, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 18-21 వచనాలు, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు. కనుక ఈ వచనాలన్నీ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, క్రైస్తవులుగా మనం అనగా యేసుక్రీస్తు అని అంగీకరించినటువంటి మనం ప్రపంచమంతా సువార్త ప్రకటించవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. అలా వెళ్ళే ప్రయత్నంలో మన జీవితంలో కూడా మంచిగా ఉంటే తప్పకుండా మనకు కూడా ఎన్నో శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. అయితే మనం గుర్తుంచుకోవాలి, తండ్రి యొక్క సెలవు లేక ఒక వెంట్రుకైనను కింద పడదు. మనం గుర్తుంచుకోవాలి, తండ్రి యొక్క సెలవు లేక ఒక పిచ్చుకైనను నేలన పడదు. మనం గుర్తుంచుకోవాలి, తండ్రి యొక్క అధికారము లేక, తండ్రి యొక్క సెలవు లేక మన జీవితంలో ఏది సంభవించదు. కనుక మనకి సమాజంలో నుంచి వచ్చే అవకాశం ఉంటుంది, సొంత ఇంట్లో నుంచి కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా భారం అంతా కూడా దేవుని మీద మనం వేసి వెళ్ళగలగాలి. కనుక ఈ యొక్క మాటలు మీకు అందరికీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగినటువంటి, దయగలిగినటువంటి మా కన్న తండ్రి, పరిశుద్ధుడ, మహోన్నతుడ, అనేకమైన విషయాలు మాకు తెలియజేశారు. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మమ్మల్ని అందరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మమ్మల్ని అందరినీ మా తండ్రి మీ చిత్త ప్రకారంగా బలపరచండి తండ్రి. మీ యొక్క చిత్త ప్రకారం మేమందరం కూడా మీ యొక్క సన్నిధిలో ముందుకు సాగినట్లుగా కృప చూపించండి ప్రభువా. మీ యొక్క ఆలోచనలో తండ్రి నిరంతరం మేము ముందుకు సాగుతూ మీకు మహిమకరంగా ముందుకు సాగే ప్రయత్నాన్ని అందించండి తండ్రి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలలో మా తండ్రి బాధపడుతున్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్క పరిస్థితుల్లో కూడా ప్రభువా మీకు నమ్మకంగా, యథార్థంగా జీవించడానికి సహాయం చేయండి తండ్రి. ప్రభువా, నమ్మకంగా, యథార్థంగా పరిచర్య చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. జేసీ చర్చి పరిచర్యలు కూడా మా తండ్రి కొరతగా ఉన్న ప్రతి ఒక్క దాన్ని మా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్త ప్రకారంగా తండ్రి ప్రతి ఒక్క కొరతకు ప్రభువా మీ యొక్క చిత్త ప్రకారంగా సమయానుకూలంగా అన్నీ సమకూర్చండి, నడిపించండి, సహాయం చేయండి తండ్రి. ఏది ఏమైనప్పటికీ తండ్రి మేమందరం కూడా మా తండ్రి వెనకడుగు వేయకుండా తండ్రి నమ్మకంగా, యథార్థంగా, వేగంగా, విశ్వాసంతో ముందుకు సాగినట్లుగా సహాయం చేయండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి మీ చిత్త ప్రకారంగా జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.